చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చేనేత కులాల సమాఖ్య కన్వీనర్ పంపన రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత సంక్షోభం వల్ల చేతి నిండా పనిలేక చేనేత కార్మిక కుటుంబాలు అల్లాడుతున్నాయన్నారు. 13 సంవత్సరాలుగా చేనేత పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత ఇప్పటి వరకు పాలక వర్గాల ఏర్పాటుకు ఎన్నికలు జరగకుండా కమిటీలు పర్సన్ ఇన్ఛార్జీల పాలనలో నడుస్తున్నాయని అన్నారు. దీంతో సొసైటీల అభివృద్ధి కుంటుపడిందన్నారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ను అందించడం అభినందనీయమన్నారు. చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలు వెంటనే విడుదల చేయించాలన్నారు. ప్రభుత్వం బకాయి పడిన పావలా వడ్డీ, యాన్ సబ్సిడీ, డిస్కౌంట్ తదితర బకాయిలన్నిటినీ వెంటనే విడుదల చేయించాలని కోరారు. చేనేత సహకార సంఘాల ద్వారా వస్త్రాల అమ్మకాలపై 13% రిబేటును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు అన్ని రకాల పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సూర్యచంద్రరావు, కె రామారావు, పి వెంకటరమణ, కె సతీష్, పి వెంకటేశ్వరరావు, పి శ్రీనివాసులు, ఎస్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. మరి రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని ప్రభుత్వాల దగ్గర నుంచి మాకు రావాల్సిన బకాయిలు అయితేనేమి కొన్ని పథకాలు మరి ఆప్ చేయడం జరిగింది. వీటిలన్నీ ఉద్దేశించి ఆ రోజు సమావేశంలో మరి ఒక తీర్మానం చేసుకోవడం, మరి తదుపరి కార్యక్రమాలు మరి ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. మరి చాలా శుభపరిణామం. ఒక రకంగా చెప్పాలంటే ఆ డిమాండ్లో ఒక డిమాండ్ అనేది 200 యూనిట్లు కరెంటు. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మరి ఎలక్ట్రిసిటీ మరి అధికారులతోటి మరి చర్చించడంలో దాంట్లో భాగంగా మరి పవర్ లూమ్కి 500 యూనిట్లు, మరి మగ్గాలకి 200 యూనిట్లు మరి తక్షణం అమలు చేయాలని ఒక ఆలోచన అయితే అధికారులకి చెప్పడం జరిగింది. చాలా సంతోషం, ముందుగా ధన్యవాదాలు. కానీ ముఖ్యంగా ఈవేళ చేనేత సహకార సంఘాలు కానీ చేనేత కార్మికులు బతకాలి అంటే ముఖ్యంగా చేనేత సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు, ఆప్కోన్ అయితేనేమి, అలాగే థ్రిఫ్ట్ ఫండ్ పథకం అయితేనేమి, రిబేట్ అయితేనేమి, ఇంచుమించు 200 పైచిలకు కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి ఆగిపోయినాయి. ఈవేళ ఆ బకాయిలు చెల్లిస్తే చేనేత సహకార సంఘాలు నడుస్తాయి. చేనేత సహకార సంఘాలు నడిస్తే కార్మికులు మరి వాళ్ళకి పని చేతుండా పని దొరికే పరిస్థితి ఉంటుంది. ఇది ముందు దీని మీద దృష్టి పెట్టాలని మరి కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ గవర్నమెంట్ కానీ మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. ఈరోజు మరి ఎంత దారుణంగా ఉందంటే గ్రౌండ్ లెవెల్లో అధికారులు మీకు సరిగ్గా మరి మీకు నివేదిక ఇస్తలేదా, అంటే మీకేమి తెలుస్తలేదా అనే కూడా మాలో ఒక అనుమానం అనేది వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మంచిగా చెప్పాలంటే వ్యవస్థ చాలా వరకు మరి దిగజారిపోయే పరిస్థితిలోనే ఉంది. మీరు ఇప్పుడు కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం మరి కళ్ళు తెరవకపోతే ఇది చాలా దుర్మార్గంగానే మేము పరిగణించాలి. రెండోది, బకాయిలు పక్కన పెడితే 13 సంవత్సరాలుగా పాలక వర్గాలు లేవు సొసైటీలకి. ముఖ్యంగా ఇమీడియట్లీగా మీరు పాలక వర్గాలు ఎలక్షన్ పెట్టండి. ఎలక్షన్ పెట్టి పాలక వర్గాలు అనేది మీకు సొసైటీ పాలక వర్గం అనేది వస్తే ఆ సొసైటీకి సంబంధించి సాధక బాధకాలు ఆ పాలక వర్గం చూసుకుంటుంది. ఎంచేపు పిఎస్సీల మీద నడిపిస్తూ ఉన్నారు. 13 సంవత్సరాలు బట్టి ఇవాళ సొసైటీకి ఎలక్షన్ లేవంటే సొసైటీలు ఏ రకంగా మనుగడ ఉంటుంది. దయచేసి ఇమీడియట్లీగా సొసైటీలు కూడా మీరు ఎలక్షన్ పెట్టే పరిస్థితి బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. అంతేకాదు మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ ఒక ప్రెస్ నోట్ రూపంలో మొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టడం జరిగింది. ఈవేళ కూడా మీకు ప్రెస్ రూపంలో మీకు ఇస్తూ ఉన్నాం. రెండోది, ముఖ్యంగా చేనేత కార్మికుడికి ఇన్సూరెన్స్ పథకం ఐసిఐసిఐ లాంబార్డ్ నుంచి పూర్వం మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేది. ఆ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతకుముందు మరి మహాత్మా గాంధీ బొనకర్ రాజీవ్ యోజన పథకం అనేది మరి అమలు పరిచారు. అది బీబీఏ మరి ఎంబీబీ ఏదో ఉందో మీకు చెప్తాను. అదన్నీ కూడా అది కూడా మీకు ప్రెస్ నోట్లో వస్తాను. ఆ పథకం సడన్గా చేనేత కార్మికుడు సరిపోతే 60,000 రూపాయలు, మరి యాక్సిడెంట్లో సరిపోతే 1,50,000 ఉంది. అది కూడా పథకాన్ని రద్దు చేసే పరిస్థితి, అది కూడా పునరుద్ధరించండి. అంతేకాదు మీరు చేనేతల మీద మీరు దృష్టి పెట్టండి.
మీరు రైతాంగాన్ని ఏ రకంగా వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఏ రకంగా ఆదుకుంటున్నారో చేనేతకు మీరు వేల కోట్ల అవసరం లేదు, వందల కోట్ల రూపాయలు ఇస్తే చేనేత మనుగడ ఉంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు దీని మీద మునుముందు అనేక కార్యక్రమాలు కూడా మరి పెద్దలందరూ కూడా ఇంకా ఈ రాష్ట్రంలో 13 జిల్లాలో విడిపోయిన 23 జిల్లాలు కలిపి 26 జిల్లాలు కలిపి మరి అందరూ కూడా చర్చించి రానున్న రోజుల్లో మరి విజయవాడలో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించడానికి రెడీగా ఉన్నారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ముఖ్యంగా దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే చేనేత వ్యవస్థలో అధికార లోపం చాలా ఉంది. ఎందుకంటే అధికారులు సరైన నివేదిక ఇవ్వట్లేదనే అనుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకి మా కాకినాడ ఏడీ ఆఫీస్ ఉంది. ఈ ఏడీ ఆఫీసులో కనీసం ఆ ఏడీ గారు పెద్దిరాజు గారు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదు, సరైన సమాచారం కూడా లిఫ్ట్ చేయరు. దాంతో పాటు ఇంకా మరి ఇది కాకుండా పెద్ద జిల్లా ఉమ్మడి జిల్లా, ఈ కాకినాడ జిల్లా విడిపోయాక కాకినాడ జిల్లా, అలాగే అమలాపురం కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఈ 3 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఆయనే. ఇది కాకుండా మళ్ళీ విజయవాడలో ఆప్కో కూడా ఆయన్ని మరి కొన్ని బాధ్యతలు అప్పు చెప్పారని ఈ మధ్యలో తెలుసుకున్నాం. దయచేసి అధికారులు కూడా మీ ఉద్యోగాలు కరెక్ట్గా చేసుకొని మీరు చేనేత వ్యవస్థ గ్రౌండ్ లెవెల్లో ఒక సొసైటీకి వెళ్ళి చేనేత కార్మికుడి దగ్గరికి వెళ్ళి ఎవరు వెళ్తారు? ఒక అధికారి వెళ్తాడు, ఒక ఏడీ గారు వెళ్తారో, ఒక ఏడీఓ వెళ్తారో, ఒక డిఓ వెళ్తారు. ఈ అధికారులు సరైన రిపోర్ట్ ఇవ్వకపోతే మరి ఆ ప్రభుత్వాలు కూడా చేసే పరిస్థితి అయితే కనపడతలేదు. మచ్చుగా ఈవేళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే అంగర 3,82,00,000 చిల్లరే ఈవేళ బకాయి ఉంది. అంటే ఆప్కో ద్వారా 1 కోటి చిల్లరే, అలాగే పావలా వడ్డీ కొంత అమౌంట్, థ్రిఫ్ట్ ఫండ్ కొంత అమౌంట్, రిబేట్ కొంత అమౌంట్, ఇలాగే అమౌంట్లు చాలా వరకు అంగర్లో అక్కడ బకాయిలు ఉన్నాయి. ఈవేళ అంగర్ సొసైటీ నడుస్తా లేదు. వాళ్ళకి కనీసం వాళ్ళకి మజూరీ కూడా ఇవ్వలేని పరిస్థితి లేదు. వాళ్ళు మొన్న 15 రోజులు 20 రోజులు రిలే దీక్ష చేస్తే ఆ జిల్లా కలెక్టర్, ఆ జిల్లా మరి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు లేచి నెంబరస్ ఇచ్చేసి నెలాఖరు లోపల మీకు రుణాలు మీకు ఆపుకొని నుంచి బకాయిలు చెల్లిస్తా ఉన్నారు. ఇప్పుడు వరకు అది ఏమీ లేదు. 2 నెలలు అవుతా ఉంది వాళ్ళు హామీ ఇచ్చి మంత్రి గారు, అలాగే వేగుల జోగేశ్వరరావు గారు. మరి ఎక్కడికి పోతా ఉన్నాం? పక్కన అద్దంపల్లిలో 1 కోటి చిల్లరాలకి వాళ్ళకు కూడా మజూరీలు లేవు. అయ్యా మరి ఇలాగుంటే పరిస్థితి ఆత్మహత్యలు దారి చేసే పరిస్థితి ఉంది. ఇమీడియట్గా ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మరి ఒకటి ముందుకేసి చేనేతల మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ ఈ రానున్న రోజుల్లో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను.